హాయ్ అండి అందరికీ. పిల్లలందరికీ నచ్చేలాగా ఇంట్లోనే బిస్కెట్స్‌ని ఈ విధంగా తయారు చేశారంటే ఒకటికి 4 అయితే తింటారు. చాలా క్రిస్పీగా, గుల్లగా భలే ఉంటాయండి. తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోని ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. ఒక కప్పు మైదా పిండికి అరకప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను. ఇది ఉప్మా రవ్వ, సుజి రవ్వ అని కూడా అంటారు. దీన్నైతే వేసుకున్న తర్వాత నేను 5, 6 టేబుల్ స్పూన్ల వరకు పంచదార పొడినైతే వేసుకుంటున్నాను. ఈ పంచదార పొడి వేసుకున్న తర్వాత దీంట్లోని చిటికెడు ఉప్పును కూడా వేసి ఒకసారి స్పూన్‌తోనే బాగా కలిసేలాగా ఈ పొడులన్నిటిని కూడా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ కానీ, బటర్‌ని కానీ 5, 6 టేబుల్ స్పూన్ల వరకు హీట్ చేసుకున్నాను. నేను ఆయిల్‌ని అయితే 4 టేబుల్ స్పూన్ల వరకు హీట్ చేసుకొని ఈ విధంగా అయితే స్పూన్‌తో కలిపేసుకొని చేత్తో పట్టుకోగలం అన్నప్పుడు మాత్రమే స్పూన్ తీసేసి చేత్తో బాగా మద్దం చేస్తూ కలుపుకోవాలి. పిండికి ఆయిల్ మొత్తం బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత చూపించిన విధంగా ఉండకట్టాలండి. ఇలా ఉండకడితేనే పిండిలోనే ఆయిల్ కానీ, బటర్ కానీ కరెక్ట్‌గా ఉన్నట్టు మంచి గుల్లగా వస్తాయి. లేదంటే అంత గుల్లగా రావు, మెత్తబడిపోతాయి అనమాట. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లోని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ ఒకేసారి వేసుకోకండి. ఎంత కావాలో అంత వేళ్ళతో చక్కగా కలుపుకుంటే ఇలా నుదుముతూ చక్కగా అయితే కలుపుకోండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే ఇవంత గుల్లగా వస్తాయన్నమాట. చేతికి అనేది అస్సలు అంటకుండా ఉండే వరకు ఈ పిండిని బాగా కలుపుకోండి. దీంట్లో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కనైతే ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా అయిపోయిందో. బొంబాయి రవ్వ కూడా మెత్తగా అయితే అయిపోతుంది. చక్కగా నానిపోయిన తర్వాత దీన్నైతే నేను 2 బాల్స్‌గా డివైడ్ చేస్తున్నాను. ఇలా 2 ముద్దలుగా తీసుకున్న దాన్ని ఒక ముద్దనైతే తీసుకొని చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా చూపించిన విధంగా ఒత్తుకుంటే బిస్కెట్స్ అనేవి బాగా మందంగా కాకుండా, పలుచగా కాకుండా చక్కగా అయితే గుల్లగా వస్తాయండి. పలుచగా అయిపోయాయంటే గట్టిగా అయిపోతాయి. మందంగా ఉన్నాయంటే అస్సలు మెత్తగా ఉంటాయి, తినలేం కదా. అందుకని చూపించిన విధంగా పెద్దగా అయితే ఒత్తుకొని ఈ విధంగా ఈ మందం ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక చాక్ కానీ, మీ దగ్గర రోలర్ ఉంటే దాంతోని కానీ చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. మీకు కావాలంటే ఏ షేప్స్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రాంబర్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏదైనా బాటిల్ మూత తీసుకొని గుండ్రంగా బిస్కెట్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేపుల్లో అయితే కట్ చేసుకోండి. వీటిని నేనైతే ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని చిన్నగా లేపుతూ ఉంటే పైకైతే వచ్చేస్తాయి. ఈ విధంగా అన్నిటినీ అయితే చేసుకోవాలి. వేరే ఇంకో పిండి ముద్ద ఉంది కదా, దాన్ని కూడా నేను ఈ విధంగా అయితే రోల్ చేసుకొని కట్ చేసుకున్నానండి. అన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద సరిపడినంత ఆయిల్ అయితే వేసి హీట్ చేసుకోవాలి. ఒకసారి హీట్ అయిందా లేదా అనేది చూసుకోండి. ఒకసారి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మీడియం టు సిమ్ ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒకటి ఇలా చూపించిన విధంగా అయితే అన్నిటిని వదులుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు చిన్నగా కదుపుతూ చక్కగా ఫ్రై చేసుకున్నారంటే ఇంక అంతే అండి. ఎంత సింపుల్ అండ్ టేస్టీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. బొంబాయి రవ్వ, మైదా పిండి బిస్కెట్స్ అయితే రెడీ అండి. ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి.